హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ వాస్మిని. మేమైతే వచ్చి 3 months దాటేసింది కదా. సో ఇంకా ఇంటికి వెళ్ళిపోవాలని చెప్పి ఆల్రెడీ వీడియో పోస్ట్ చేశాను కదా. సో ఇంకా ఇంటికైతే వెళ్తున్నాం. ఇంటికి వెళ్ళిన తర్వాత మా ఇల్లు చూపిస్తాను, బట్ చూసి మాత్రం తెరుచుకోకండి. హాలిడేస్కి ఎంజాయ్ చేయడానికి వెళ్ళట్లేదు, హాలిడేస్ అని చెప్పి పనిష్మెంట్ తీసుకుంటాకి వెళ్ళినట్టు. అసలు ఎలా ఉందంటే అసలు ఎటు నుంచి స్టార్ట్ చేయాలో కూడా తెలియట్లేదు అనమాట. నాకు అంత భయంకరంగా ఉంది అసలు. ఇప్పుడు అలా కనిపిస్తుంది కదా. వావ్, ఇట్స్ సో క్లీన్. అసలు ఏంటి ఎటు చూసి వెళ్ళేటప్పుడు ఎంత నీట్గా ఉంది, ఇప్పుడు చూడండి ఎంత చండాలంగా ఉంది. అంటే ఇప్పుడు వచ్చిన తర్వాత నేను కర్టన్స్ ఇవన్నీ తీసేసాను, క్లీన్ చేయడం స్టార్ట్ చేద్దామని. కొంచెం దుమ్మేమో, చివరికి ఏసీ ఆన్ చేసుకుంటానికి కూడా లేదు. మన ఏసీ కూడా ఈ సంవత్సరం మనం బాగా టార్చర్ చేస్తుందని అయితే మనకు బాగా అర్థమైంది. అసలు ఇప్పుడు దీన్ని ఎలా క్లీన్ చేయాలి, అసలు నా వల్ల ఇద్దా, ఎటు నుంచి క్లీన్ చేయాలి, ఎటు నుంచి స్టార్ట్ చేయాలి. వంట చేసుకోవాలన్నా సరే గిన్నెలు కూడా కావాలి. ఇట్స్ టూ వరస్ట్ డే. నీ గొడవ నీది, అందరి గొడవ ఒకటైతే వాడి గొడవ వాడిది. వచ్చినప్పటి నుంచి అదిగోండి టాయ్స్ సెట్ చేసేసాడు ఆడటానికి. ఇప్పుడు నేను ఇవన్నీ ఎప్పుడు క్లీన్ చేయాలి, నన్ను నేను ఎప్పుడు క్లీన్ చేసుకోవాలి. లక్కీ ఏంటంటే బూజులు ఒక్కటే లేవు, ఇంకా అంతా డట్టి డట్టి డట్టి. సడన్గా బయట చెత్త బండిలో ఉండాల్సిన చెత్త అంతా మా ఇంట్లోకి వచ్చినట్టయితే అయిపోయిందనమాట. ఇక్కడ ఏంటో ఇలా వచ్చింది అనుకుంటున్నారు కదా, అంటే మాకు విండో పైన కొంచెం గ్యాప్ ఉంటుంది, విండోకి గోడకి మధ్యలో. ఆ గ్యాప్లో పిచ్చుకలు గూళ్ళు కట్టుకోవడం కోసమని గడ్డి అయితే పెట్టినాయి అనమాట. సో అది వల్ల ఇంకొంచెం ఎక్కువ డస్ట్ అలా అయిపోయింది అక్కడంతా. మా మొక్కలు కూడా ఆల్రెడీ చచ్చిపోయినాయి. ఇల్లు అంతా చూస్తున్నారు కదా ఎలా పడితే అలా ఉంది, ఏంటి ఇలా సర్దుతారా అనుకోవచ్చు. అలా ఏం కాదు. ఇప్పుడే వచ్చిన తర్వాత బెడ్షీట్స్ అన్నీ తీసేసి కర్టన్స్ అన్నీ తీసేస్తున్నాను. ఎందుకంటే కొందరు నేనే ఉన్నాం కదా, ఆల్రెడీ జర్నీ చేసి అలసిపోయి ఉన్నాము. దట్టు కొందరికి ఫీవర్, ఇంకా ఈ డస్ట్లో ఎక్కువసేపు తిరిగామనుకోండి ఇద్దరం పడిపోతామని చెప్పి సో ఫాస్ట్గా అయితే క్లీనింగ్ చేద్దామని స్టార్ట్ చేశాను. కానీ ఎటు నుంచి స్టార్ట్ చేయాలో నిజంగా మాత్రం అర్థం కావట్లేదు. ఇంకా ఈ క్లీనింగ్ చేసేటప్పుడు ఈరోజు వీడియో కూడా తీయాలనుకోలేదు అసలు, ఎందుకంటే ఫుల్ ఆఫ్ టైర్డ్ అనమాట. సో ఇంకా మొత్తం ఇంకా వీడియో ఏం లేదు, మొత్తం అంతా జస్ట్ గబగబా క్లీన్ చేసేసేయాలి. ఆల్రెడీ ఒక మనిషిని అడిగాము, అలా 11కి వస్తా అన్నారు. 11 వరకు ప్లస్ మేము ఎక్కడ కూర్చోవాలో కూడా అర్థం కాలేదన్నమాట. సో ఇంకా లిటరల్లీ ఎంత పని చేసిన తర్వాత అసలు ఉండడానికి ఓపిక లేదు. ఇన్ కేస్ ఓపిక తెచ్చుకొని ఉండదామన్నా సరే రైస్ కానీ వెజిటేబుల్స్ కానీ ఏమీ లేవన్న. ఇంత వర్క్ చేసిన తర్వాత అస్సలు ఉండే ఓపిక లేదు. ఆల్మోస్ట్ 12 అయింది అనమాట. ఇంకా అసలు నాకు ఏం చేస్తున్నానో కూడా తెలియట్లేదు. కొందరైతే ఒక బనానా తిని కొంచెం స్ప్రైట్ తాగాడు, కానీ నేనైతే స్ప్రైట్ వాటర్ తాగుదామన్నా సరే ఇన్ని రోజులు అసలు ఏం చేస్తున్నాను అస్సలు. అందుకే ఇంకా ఈ రోజుకి మాత్రం 3 years ఇక్కడ ఉన్నామనే పేరే కానీ ఇప్పటివరకు ఎప్పుడైతే ఫుడ్ ఆర్డర్ చేసుకోలేదు. ఫస్ట్ టైం ఫుడ్ ఆర్డర్ చేసుకున్నాం అన్నమాట. అసలు ఎంత టైర్డ్గా ఉందంటే ఇప్పుడు తినేసి పడుకుంటే కానీ మళ్ళీ రేపు పొద్దునకి లెగలేం, అలా ఉంది. ఎనీవే సాయంత్రం మళ్ళీ మాట్లాడదాం. సో ఇల్లు అయితే మనకు నచ్చినట్టు, ఐ మీన్ పైన ఇంకా పూర్తిగా నచ్చలేదులే, కొంచెం ఇంకా నచ్చాలి. ఏదో పైన అలా అయితే సర్దేశాము. ఆడవాళ్ళు పుట్టింటికి వెళ్ళినప్పుడు బాగానే ఉండదు, కానీ తిరిగి వచ్చిన తర్వాత అస్సలు బాగోదు. ఎప్పుడు శివ ఉంటే శివ నాన్న కనీసం ఇల్లు ఉడవా అది ఉడవ ఇది ఉడవా అంటానికన్నా ఉండేది. బట్ ఈసారి మనమే ఎవరు లేరు కదా, మనమే ఊడ్చుకోవాల్సి వచ్చిందనమాట. మొత్తం అంతా ఊడ్చుకుని క్లీన్ చేసుకునేసరికి లిటరల్లీ చచ్చిపోయామంతే. ఇప్పుడే మార్కెట్కి వెళ్ళి మన బలాన్ని చూపించాల్సిన అవసరం వచ్చింది. వెజ్జీస్ అన్నీ ఇప్పుడే తీసుకొచ్చాము. లిటరల్లీ మా ఇంట్లో రైస్ కూడా లేవన్నమాట. అంతలా ఖాళీ, ఏదో
మరి ఖాళీ చేసి వెళ్ళకూడదు అంటారు కదా అని చెప్పి ఒక గుప్పిడి బియ్యాన్ని అయితే ఉంచేసి వెళ్ళాను. ఇంకా అసలు లిటరల్లీ మ్యాంగోస్ ఎన్ని తిన్నా సరే నాకైతే తనివి తీరదు. మా అన్నయ్య మ్యాంగోస్ ఇస్తా అంటే నేను నేను ఎలా మోసుకెళ్ళాలి అంటే సరే కొరియర్ చేస్తాను అన్నాడు. ఆ కొరియర్ చేసేంతకన్నా మనం ఆగలేం కదా, అందుకే ఈ అయ్యో పిచ్చికాయలు అయితే కొనేసుకున్నాను తిన్నామని. కరివేపాకు కూరగాయలు కూడా ఏమి లేవు. మా అన్నయ్య ఏమో గుత్తి వంకాయ, ఫ్రెష్గా అరటికాయలు, గోంగూర, దోసకాయలు, ములక్కాయలు అన్ని రకాలు తీసుకొచ్చి ఏంటి ఎప్పుడు తీసుకొచ్చినాయి తీసుకొస్తున్నారని చెప్పి అన్నాడు. ఇప్పుడేమో నేనేం తీసుకొచ్చాను చూడండి, ఎండిపోయిన బెండకాయలు, సగం నలిగిపోయిన టమాటాలు. వీటిని తీసుకురావటం కోసం మార్కెట్కి వెళ్ళాను. అట్లుంటుంది అనమాట మనతో. సో కుందన్కి అయితే జర్నీ ఎఫెక్ట్ ప్లస్ అందరినీ 3 months నుంచి అందరితో కలిసి ఉన్నాను కదా, సడన్గా వచ్చేసిన ఎఫెక్ట్ ఏమో తెలియదు. కానీ ఆల్రెడీ జర్నీ స్టార్ట్ అయ్యేటప్పుడే కొంచెం ఫీవర్ ఉంది. అది ఇప్పుడు కొంచెం క్లైమేట్ చేంజ్, సడన్గా వాటర్ చేంజ్ అన్నిటి వల్ల ఇంకొంచెం ఫీవర్ వచ్చింది. వాడైతే లేచిన తర్వాత నేను ఇంకా ఇంట్లో ఉండను, నేను అక్కల ఇంటికి వెళ్తానని చెప్పి పక్కనే మాకు తెలుగు ఫ్యామిలీస్ ఉంటారు అనమాట, వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాడు. నేను వాడు వచ్చే లోపల ఖానా పీనా ఏదో ఒకటి కొంచెం చేస్తే తినేసి ఏదో ఒకటి చెయ్యాలి. లిటరల్లీ ఈసారి అయితే అసలు నిజంగా ఏసీలో పడుకునే యోగ్యం లేదనుకుంటే ఈ సంవత్సరానికి. అస్సలు మా ఇంటి దగ్గర ఏమో ఏసీతో అవసరం ఉండదు, చక్కగా చుట్టూ పొలాలు, మా పెద్దమ్మ వాళ్ళే తాటాకిళ్ళు బాగుంటుంది, ఏసీ అవసరం లేదు. మా అత్తగారింటి దగ్గర ఏమో ఏసీ ఉంటుంది, అదేంటో వచ్చి చావట్లేదు ఏసీ. సరే అని మామయ్య వాళ్ళ ఇంటి దగ్గర ఏమో ఏసీనే పోయింది. సరే అని కొత్త ఏసీ తీసుకొచ్చిన తర్వాత వర్షాలు అంటాను. సరేలే అని వదిలేసిన తర్వాత మా ఇంటికి వచ్చిన తర్వాత అమ్మయ్య ప్రశాంతంగా కూర్చొని ఏసీ వేసుకోవచ్చు అనుకున్నాను. లిటరల్లీ మన ఏసీకి ఎర్రర్ ఇక్కడ కూడా మన అయితే దరిద్రం వదలలేదు. అసలు ఏంటో తెలియదు, ఈ సంవత్సరం కర్మ మామూలుగా లేదు మమ్మల్ని. మా ఆయనకైతే ఫోన్ కొట్టాను, బాబు నువ్వు ఎలక్ట్రీషియన్కి ఒక ఫోన్ కొట్టు, లేదంటే చచ్చిపోయేటట్టున్నాం ఇక్కడ ఎండకని. ఆ స్వామి అయితే పెట్టాడు. ఇప్పుడు నేనైతే రైస్ కుక్ చేస్తున్నాను. విసిగి ఎంత కూడా ఎక్కువ అయిపోద్దామని డౌట్ వస్తుంది. సర్లే ఆవకాయ పచ్చడి వేసుకొని తిన్నాను. అలాగా ఆవకాయ పచ్చడి పెరుగు వేసుకుని తినేద్దాం ఈరోజు. 3 months తర్వాత ఈరోజు గ్యాస్ సిలిండర్ ఓపెన్ చేస్తున్నాను. ఏ ప్రభువా నార్మల్గా ఉన్నట్టు చూడవా, నాకు ఏదన్నా భయమే కానీ గ్యాస్ సిలిండర్ అంటే మాత్రం పిచ్చ భయం. సరేనాగా ఏంటో ఈ గ్యాస్ ఆన్ చేసినప్పుడల్లా అదొక రకమైన భయం వస్తుంది. ఒకటి వెలిగింది, గ్యాస్ వెలిగించడం కూడా రావట్లేదు. అయినా నాకు కుక్కర్లో అన్నం వండడం మంచిది కాదు అని మీరు అందరూ చాలా మంది చెప్తారు. అవ్వాల్సింది ఫాస్ట్గానే ఈరోజు కుక్కర్లో పెడుతున్నారు. ఎందుకంటే కుక్కర్లో పెట్టేది ఎందుకు, ఫాస్ట్గా అవ్వటం కోసం, అందుకే కదా. అందుకే నేనైతే ఇంత లగేజ్ అంతా తీసుకొని ఒక్కదాన్నే వచ్చాను. 10 kgs మినిమల్ కూడా. మా అన్నయ్య లాస్ట్ మినిట్లో
ఇది ఇస్తూ కూడా మా అన్నయ్య చెప్పిన మాట ఏంటంటే ఏముంటావులే వాసు, ఒక వారం రోజుల్లో తిరిగి వచ్చేస్తావని. ఏంటన్నయ్య అంత నమ్మకం అంటే నువ్వు ఉండలేవు అంటున్నాడు. నేను ఉంటాను అని చెప్పి నేను గట్టిగా అంటున్నా సరే వాళ్ళు ఎవరో నన్ను నమ్మట్లేదు. మా అన్నయ్య ఎంత బాగా ప్యాక్ చేసాడో చూడండి. కొంచెం కూడా బయటికి రాకోకుండా నీట్ ప్యాకింగ్. మాగే పచ్చడి, రొయ్యల పచ్చడి, ఆవకాయ పచ్చడి. ఇన్ని పచ్చళ్ళు అనగా ఇంకా కూర అవసరం అంటారా? కాకపోతే వండాలి. ఈ బ్యాగ్ అంతానేమో మా అత్తగారింటి దగ్గర నుంచి కొనుక్కున్నాయి అన్నమాట. ఇదంతానేమో మనం కొనుక్కున్నాయి, తీసుకెళ్ళినవి. అందులో కొన్ని కొన్ని యాడ్ అయినవి. అవన్నీ మొత్తానికి అయితే లగేస్తే ఇంటికి